పొద్దుగలనే వచ్చిండి ఇది వరకు ఇంటి ముఖాన్ని జాలేడు పత్రేడు చూసి నేను రాబడితే బాయి కాడికి మోటార్ పెట్టి ఇంటికి రా అంటే అది చేంజ్ చేస్తాడు ఈడ. అయ్యో పండుకున్నాడా? బాయిలో నీళ్ళు ఒడవలే ఇంకా అందుకే రాలే కావచ్చు. ఏంది ఓయ్ ఏంది గిడ పండుకున్నావు ఇంటికి రాకుండా? ఇంటికి వస్తావా నేను చూసుకుంటూ ఉంటాను ఇంటికాడ. ఏం చేయాలి, ఎండకు పానం అంతా గిర్న తిరిగినట్టు అయింది. ఇప్పుడే కాలు రెక్కలు మోగడుకొని ఇప్పుడు కొంచెం ఇట్లా ఉరిగిన. తిరగదా గట్లే మీ బావ తిని తినక పోయి ఊరికే పొలం కాడ చేసే వరకు మన ఇప్పుడు ఏమన్నా పొలంలో అడ్డం పడే. అరే మరిగా తప్పుతుందా అనే, ఆ గుంటికి ఈ గుంటికి నీళ్ళు తెంపుకుంటుంటే పెరడు బారుతుంది. అయినా మన వెనకల పడితే మనకు చేసే కొడుకులు లేరు. మీ బావకు 2 కొడుకులు లేరు, మంచిగా తిరుగుతాను చేస్తాను వాళ్ళు పెడతాను ఆయనకు. మనకేమన్నారు నువ్వు ఇంత తిని రావాలి కానీ నాకు టెన్షన్ పెడతావు వీడికి వచ్చి. అయ్యో దేవుడా, ఫోన్ చేద్దాంటే ఫోన్ తెచ్చుకపోతేవి ఫోన్ ఇంటి కాడ పెట్టేస్తావి. నేను చూసి నేనే రాబడితే బాయి కాడికి. సరే సది పట్టుకొచ్చినావా? పట్టుకొచ్చిన ఇంతంతా తిను. ఏంటది మనం అంత తిప్పినట్టు అయింది. తిప్పదా? సరే కానీ ఇప్పుడు ఇంకా నీళ్ళు కట్టుడు కాలే అయిపోయింది. అన్నుల పొలానికి ఎగేసిన ఆయన ఫోన్ చేసి ఒక తడి పెట్టరా అన్నాడు. అంటే ఇప్పుడు అన్నుల పొలానికే పోతాను నీళ్లు. అగో ఒక్క తడి పెట్టడం ఏంది? మొన్న 3 రోజులు వాళ్ళకే పాయ నీళ్లు. వాళ్ళ పొలం నీళ్ళు ఉన్నాయి కానీ మళ్ళీ తడి బంద్ అయితే ఇబ్బంది అవుతుంది కదా. అంత ఇప్పుడు మొత్తం పాలకొచ్చింది కంకి అంతా. ఇవి ఈ టైంలో గట్టిగా నీళ్ళు ఉండాలి, లేకపోతే మళ్ళీ అంత తాళ అవుతుంది. అందుకే పెట్టిన ఈ ఒక్క తడి అయితే అయిపోతుంది వాళ్ళది. సరే కాంతి, నేను మీ అక్క దగ్గరకు అత్త అంటే నన్ను అద్దంటివి. ఇంటికాడ ఉండి బయకాడ ఆ బయకాడ దూడ అంటే పొల్లో కొత్తున్నదంటివి. వాళ్ళు పోయిరు మీ అన్న మీ వదినే వాళ్ళు మంచి పేరు అయ్యారు. ఇప్పుడు నేను కంట అవుతున్నాయి. నేను ఇంటికి అంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన పేరు అయితేనా? మీ అక్క ఏమనుకుంటుంది? నాకు ఇంత కట్టం వచ్చిన మరద రాలేదు అనుకోదా? అట్లా బదనామీ చేస్తావు నన్ను. అరే నాకు తెలియదు అనే, అయినా అందరు కాకుండా దవాఖానలో పోయి ఏం చేస్తావు చెప్పి నాకు అర్థం కాదు. ఆ డాక్టర్ లోపల రానిస్తారా? ఆ నర్సమ్మలు అయితే అమ్మ పేషెంట్ దగ్గర ఒక్కలే ఉండాలా, బయటికి పోలమ్మా బయటికి పోలమ్మా అని అంటారు. ఏమన్నా వదిలేనాడు చెప్పబడుతుంది. నిన్ను తీసుకుపోయి అవ్వని ఇంటికాడ ఉంచుతాను అనుకున్నానే, అవ్వే మా ఎంబడిపడి నా బిడ్డతో బిడ్డ నా బిడ్డతో బిడ్డ అని అది ఎంబడిపడి వచ్చే దాన్ని కాదని లేకపోయినాం. బుజ్జి ఒక్కది ఇంటికాడ ఉండే, మన పొలం కాడ పొలం ఉండే, పెరడు కాడ పెరడే ఉండే, ఈ ఇంటికాడ పని ఉన్నది అని అనుకుని సపరేట్గా నేను ఇంటికాడ ఇచ్చి పెట్టిపోయినా. వాళ్ళు రాని వాళ్ళు వచ్చినాక మనం ఇద్దరం పోయి చూసేద్దాంతి. ఏమో అక్క ఏమనుకుంటుంది వాళ్ళు ఏమనుకుంటారు పడుతుంది. అందరికి అర్థం చేసుకుంటారు. మా అక్క చెప్పినది మాగా నేను. సరే కానీ ఇప్పుడు నాకు తెలియనట్టు చెప్తామంతా నువ్వు. అయితే అది ఇప్పుడు ఏమంటాను నేను కానీ నిన్న రమేష్ వచ్చిండే ఇంటికి. ఏమన్నాడు? రమేష్ వచ్చి ఏంది వదిన సప్పుడు చేస్తలేరు వాళ్ళు, ఊరికే ఫోన్లు చేస్తాను నాకు అన్నకింత నాకు ఏం చెప్తలేడు మళ్ళీ ఎటు పోయిండు అని అడుగుతాండు. వచ్చి అడిగి ఇట్లా చెప్పినా మా ఆడబిడ్డకి పనం మంచిగా లేదు అట్నయ్యా పోయిండు ఆడికే. ఇక నేను పోలే ఇంటికాడ ఉన్నాను నేను పోలేదు అన్న కూడా పోయిండు చూసేందుకు అన్నీ అన్న. ఏం చెప్తలేవేంది ఆయనకు మరి? అరే ఏం చెప్తారు అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? దాని పానం గట్లే ఉండదు. నిన్న ఇంటికి వచ్చే అది కుసకుసారకుండే ఉండబట్టే అక్క మంచిగా లేదో మనం ఇప్పుడు ఈ తతంగం అంతా ముంగడ పెట్టుకుందామా? అది ఇంట్లో ఒక ఆడబిడ్డ. అట్లా కాదయ్యా, మా అక్కలేంది పండుగ చేయనంటున్నావు. మీ అక్కను ముంగడ పెట్టి రజనామా పెళ్లి చేస్తే మనకేం సక్కదనం అయింది? ఒక్క ఇంట్లో 2 సావులు ఎదురైనాయి. మీ నాన్న చచ్చిపోయా, బతకాల్సిన కొడుకు 20 ఏళ్ళ కొడుకు చచ్చిపోయా. మనకేమన్నా అయితే ఆయన బయట వేస్తాడు, ఆయననే బయట ఎత్తి మనం గంత అనుభవం గురించిన మనం అవసరం మీ అక్కను ముంగడ పెట్టుడు? అట్లా కాదయ్యా, మనల్ని వెతుక్కుంటే మన ఇంటికి వచ్చిళ్ళు వాళ్ళ సంబంధానికి అని. వాళ్ళు అత్తే మనం ఏం సపోర్ట్ చేస్తలేవా? ఆయన ఎత్తిపోయేలాగా వేడేళ్ళదాకా రాదట. నువ్వు ఆడిపోరే దాని గురించి పట్టించుకుంటలేవా? ఈ పెళ్ళందరూ చదువాగం చేయబడుతుంది. నాకు ఎందుకోనయ్యా మీ అక్కను ముంగడబెట్టి నాకు నచ్చలేదు. మీ అన్నను మీ వదిన ముంగడబెట్టి చిన్న బుజ్జి పెళ్లి చేద్దాం మనం. నువ్వేమనుకున్నా మంచిదే. నేను చెప్పేది నువ్వు. అరే గిదే నువ్వు అర్థం చేసుకున్నది. ఇక నీకు అర్థం కదా అసలకే. వాళ్ళ ఇంటికాడ నబ్బరు మంచాల పేషెంట్లు అయి పన్నారు, రోగాలు వచ్చి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అక్కడనే ఉంచుకొని మన ఇంటికాడ ఫంక్షన్ చేస్తే 4 నాన్న రకాలను అనుకోరానే అంత ఎట్లా మాట్లాడతావు నువ్వు? దాన్ని 2 రోజుల కోసం దవాఖాన తీసుకుపోవాలట, ఆ డయాలసిస్ చేయించాలట. ఆ 4 రోజుల దాకా వాళ్ళు తీసుకొచ్చేది వాళ్ళు తీసుకుపోయేది వాళ్ళు. అట్లంటే పోతుంటే ఏమన్నా అయితే ఎట్లా మన ఇంటికాడ ఫంక్షన్ చేసుకుంటే ఏమో గిట్లే ఉన్నది నీ పని. మరి మొన్న మీ చెల్లె డెలివరీ అయితే 4 రోజుల కమానంగా దవాఖాన ఉండొచ్చిన మనం పోయి ఇల్లు వాటి పని పార్టిసిపెట్టి. ఇదేనేమో ఎవడో నువ్వు వెనుకట చెప్పినట్టు తనటి కూడా తనమాట పెట్టినట, మొగరింటి కూడా మొక్కమాట పెట్టినట. ఏ ఒక అన్ని శాస్త్రాలు ఎత్తుగానే ఏమనంటే మా వాళ్ళ జోళ్ళు ఇస్తావు. అరే నేను మీ వాళ్ళ జోలు తీయాలని ఉద్దేశం కదా. అది మొన్న దవాఖాన పోతే కూడా మాకేమన్నా తెలుసా? అవురా వైష్ణవి సంబంధం వచ్చినాడు కదా, ఖాయమైందారా కట్నమైందరా 4 అక్షంతలు వేసే భాగ్యం దొరుకుతుంది అన్నది. అది అట్లా అంటేనే నా పానం నిలువు వెళ్ళిపోయింది. మా అక్క ఉద్యోగం కట్టున్నది, నువ్వు గిట్లా ఆలోచించబడుతుంది. అది మంచిది కాదు, అది ముందు పడితే పని మంచి జరగదని పడుతుంది నువ్వు.
నేను ఇట్లా మాట్లాడతానంటే నా బిడ్డ కోసం నేను ఆలోచించేది దానికి ఇట్లా ఎట్లా కాదు కానీ మనం ఇప్పుడు పోదాం పక్క దగ్గరికి, దాని దగ్గర పోయి చూస్తే నీకు నిమ్మలం అవుతుంది. అది ఎట్లా సంగతి తెలుస్తుంది నీకు. నేనేం మాట్లాడినా నువ్వేం మాట్లాడే సంగతి నీకు కూడా అర్థమవుతుంది. ఓ 2 రోజులు మనం ఉండి దాన్ని మంచిగా డరుచుకొని మనం వద్దాం. మనం పోతున్నా అన్న ఉన్న 10 ఇంటికి వస్తారు. సరతి ఇగో నా బిడ్డకి ఎట్లా రాసి పెట్టినట్లు జరుగుతుంది. నువ్వంటే అవుతుంది నేను అంటే అవుతుంది. దాని తలరాత దేవుడు ఎట్లా రాసినట్లు జరుగుతుంది. నీ మనసుకి ఎంత ఉండాలి నేనేం చెప్తా. నేను ఒక్కదాన్ని చేసేదా ఇదేమన్నా. సరేగా నా చేయగడుకోపో అన్నం తిందు. ఏమద్దు తిన్నట్టే ఉన్నది. ఆ పెరట్లో తిరిగితే పానంలో చిట కుడుతుంది అంతా. ఇయ్యంత ఎట్లా ఉన్నది. ఇంటికి పోయినాక తానం చేసాక తింటపా. సరేపా అట్లయితే అట్లే ఆ ఇంజన్ పని చేసేస్తా నేను. పా. హలో హలో చెప్పే. అరవింద్ అత్తమ్మని తీసుకొస్తాలా? ఇక్కడ నేను నైట్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ రిపోర్ట్లో మళ్ళీ కిరాటం తగ్గిందట. ఇక్కడే ఉండదంటారు. ఇంట్లో డాక్టర్లు ఒకసారి సీరియస్గా అంటారు, ఒకసారి నార్మల్ ఉంటారు. అసలు ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదు. అయ్యో అవునా, మరి బావలేడా? ఉన్నాడు ఇక్కడనే. సరే నువ్వేం టెన్షన్ పడకు. నేను ఇంటికి వస్తా అనుకున్నా, మరి ఇక్కడికి రావన్నా అటు రావన్నా హాస్పిటల్కి? ఇక్కడికి అమ్మ దగ్గరికి రా. హారిక పిన్ని ఏమైంది బిడ్డ? పోదామని చెప్తివి, యాళ్ళ పొద్దుగాల బయలుదేరితే కాదా? పోదాం పిన్ని. ఇప్పుడు అరవింద్ ఫోన్ చేసిండు, అత్తమ్మని డిశ్చార్జ్ చేద్దామని అన్నారు కదా. చేయలేరట, ఏమో సీరియస్ ఉందని చెప్పి మళ్ళీ అటే ఉంచుకున్నారట. మామయ్యని డిశ్చార్జ్ చేసిరట. మామయ్య దగ్గర రజనక్కుని అరవింద్ వాళ్ళ అమ్మమ్మ ఉన్నారట. అరవింద్ నన్ను అక్కడికి రమ్మంటుండు హాస్పిటల్కి. మళ్ళీ నువ్వు దావకన కాడికి ఎందుకు బిడ్డ? నీ పానమే మంచిగా లేదు, మొన్నటిదాకా నువ్వే లేవకుండా వంటివి. ఇప్పుడు మళ్ళీ దావకన కాడికి పోయి మీ అత్త చుట్టూ ఆ పని ఈ పని చేస్తే ఎట్లుంటుందిరా? మళ్ళీ నీకేమన్నా అయితే ఎట్లా? ఇప్పటికే శాతం అయితే లేదా అని ఇట్లనో అట్లనో పోయి చూసొద్దామని అంటివి. మీ ఆరాల్ని అడిగి తోలి నువ్వే ఇంటికాడ మామయ్య దగ్గర వండి పెట్టుకుంటూ ఉండరాదు? లేదు పిన్ని, పోవాలి. ఎందుకంటే ఇప్పటికే నాకు జ్వరం వచ్చిందని ఆమెను చూడనుకోలేను. కానీ ఆమె అట్లా అనుకోదు కదా, దానికి జ్వరం వచ్చింది అందుకే రాలే అనుకోదు. అది కావాలనే నా మీద పంతం బట్టి రాలే అనుకుంటుంది. ఆమె కళ్ళలో నేను ఎందుకుండు, పోయి చూసొస్తే కదా. ఏంది బిడ్డ, నీకు ఆశారానికి అన్ని గిట్లు వచ్చి పడతాయి. మొన్నటిదాకా నీకు పానం మంచిగా లేదు, పని దొరికిందని చెప్పి ఇక్కడికి రాగానే మళ్ళీ మీ అత్త మామకు పానం మంచిగా లేదు. ఏందో ఏమో నీ రాతే మంచిగా లేనట్టుంది. మీ బాబు అయితే ఒక్క తీరుగా బాధపడతాడు. నా బిడ్డకు పెళ్ళైన కానుంచి ఓటు పోగానే ఓటు ఖర్చుల మీద ఖర్చులు పడతానే దాని రాత మంచిగా లేదు. ఏందో ఏమోనని పాపం నాతో చెప్పుకుంటూ బాధపడబట్టిండు. ఇక సూతి వంటలకు మళ్ళీ రూమ్లు కిరాయిలు పడతాయి. ఓ పని తర్వాత ఓ పని అవుతుంది అనుకుంటే మీకేమో ఖర్చుల మీద ఖర్చులే వస్తాయి. ఇక అవన్నీ పట్టించుకోదు పిన్ని, నా రాతనే గట్లుంది. ఇవన్నీ అనుకుని ఏం లాభం లేదు. కానీ పోదాం పైగా. సరే ముచ్చట పెడతా అంటే పొద్దు గడుతుంది, రా పోదాం. కొంచెం మెల్లగేయండి. సార్ ఏమైంది సార్? నన్ను ఎప్పుడు పంపిస్తారట? రిపోర్ట్లలో ఏమొచ్చింది సార్? నేను పంపిస్తా అన్నారు, మళ్ళీ సప్పుడు ఎత్తలేరు. ఇంకెన్ని రోజులు పడుతుంది ఇట్లా? నా కొడుకులు నాకేం చెప్తలేరు. కొంచెం మీరన్నా చెప్పారు సార్. ఆ సార్ చూస్తారమ్మా, సార్ చూసి దాన్ని బట్టి చెప్తారు మీకు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీ వాళ్ళకి చెప్పేస్తారు. ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు, హ్యాపీగా రిలాక్స్ తీసుకో. ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పేసి. ఓకేనా? సరే పడుకో, రెస్ట్ తీసుకో. ఓకేనా? కోసేపే మాట్లాడరా అండి, సాయం చేయకుండా నిత్యలేరు డాక్టర్లు. చెప్పండి రాలి బిడ్డ. సరే పెద్దమ్మ. నేను బయట నిలబడి. సరే సరే. అత్తమ్మ ఇప్పుడు ఎట్లుంది? మంచిగానే ఉన్నా బిడ్డ. ఇప్పుడు కొంచెం నయమేనా వదినా? ఏం నయం ఏందో అని అట్లనే ఉంటాను. ఎప్పుడు ఎట్లుంటానో తెలుస్తలేదు. నువ్వేం రంది పెట్టుకోకపోదినా, మంచిగానే కోలుకుంటూ. మేము అంతలేమా? అయ్యో భగవంతుడా,
ఏంది నాకు ఈ గోస? నేను మళ్ళీ ఇల్లు చేరుతున్నా చేరనా? నువ్వు అట్లా అనకత్తమ్మా, నీకేం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. ఏం టెన్షన్ పడే ఉండదు. ఆ భగవంతుడు ఒకటేసారి తీసుకుపోయినా అయిపోయి గోస పాడుగాను గోస. నువ్వు అట్లా మాట్లాడకత్తమ్మా, నువ్వు అట్లా మాట్లాడితే మాకేం మంచి అనిపిస్తుంది చెప్పు? నీకేం కాదు, మేము అందరం లేమా? ఇంకోసారి అసలు మాటలు మాట్లాడకు నువ్వు. ఏం చెప్తాం బిడ్డ, మన చేతులు నా చెప్పు నా బతుకు. ఆ తలరాత పాడుగాను. మన చేతులు ఏం లేదు కానీ నువ్వు అసలు మాటలు ఇంకోసారి మాట్లాడకు. ఇంటికి పెద్ద దిక్కు నువ్వే గిట్లా చిన్నవై మాట్లాడితే మాకు మంచి అనిపిస్తుందా చెప్పు? నువ్వే ధైర్యంగా ఉండాలా కానీ. ఏం ధైర్యంగా ఉన్నా కూడా నా పానం మంచిగా ఉన్నాక మంచిగా ఉండు. నా పానం చల్లగా ఉండ, నా పానం గిట్ల ఉండబట్టే ఏ క్షణాన ఏమవుతుందో నేను. నువ్వు బాధపడకత్తమ్మా, నీకేం కాదు, మనకంతా మంచిగా జరుగుతుంది. అసలు నేను ఈ పరిస్థితులు చూస్తా అనుకోలేదమ్మా. నాకు వచ్చేసరికి ఇవన్నీ చూస్తే నాకే కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఎంత మంచిగా ఉండదు అనివి సడన్గా ఇట్లా అయిపోయినావు. ఏం చేద్దాం బిడ్డ, ఇది వరకు కూడా నొప్పి వచ్చింది కానీ ఇంతగా అవుతుందని అనుకోలేదు. మందులు అన్న కొన్ని రోజులు బంద్ చేసిన. ఆ మందులు వేసుకున్న అయిపోతుండే కదా, ఇవంతా పరిస్థితి రాకపోతుండే. ఏమో ఎప్పటి వరకు భూమి మీద నొక్కరు బాగుంటుంది, అప్పటి వరకు బతికుంటా. నీకేం కదా అత్తమ్మా, నువ్వు ఇంకోసారి ఆ మాట మాట్లాడకు. ఏం మాటలు వదినా, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు. నువ్వు మంచిగా ఉంటేనే మేము అందరం మంచిగా ఉంటాం. చిన్నప్పుడు నాన్న అమ్మను గిట్లనే దింపుతుండే హాస్పిటల్లో. అప్పుడు నాకు బుద్ధి తెలియక నాకేం తెలియదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏంటిది అనేది. అమ్మ లేని లోటు నాకు తెలుసు అత్తమ్మా, కానీ అరవింద్కు బావక లోటు రావద్దు. నీకేం కదా అత్తమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ధైర్యంగా ఉండు అంతే. అక్క లేదా నేను లేనని చూసుకుంటానికి. హారిక, ఏంద్రా నువ్వు బాధపడకు, ఆ అత్తమ్మని బాధ పెట్టకు. నువ్వే ఇట్లా బాధపడతా అంటే ఇంకా అత్తమ్మ ఎట్లా బాధపడాలో చెప్పు? నువ్వు ఊక వదినా, ఏం కాదు, నువ్వైతే ధైర్యంగా ఉండు. ఇది పెద్ద దవాఖాన, అంత పెద్ద పెద్ద మంచి డాక్టర్లు ఉన్నారు. నువ్వు మంచిగా కోలుకుంటావు, ఇంటికి పోతావు. నువ్వే పెద్దది కోదినా, నువ్వు మంచిగా ఉంటే మేము అందరం మంచిగా ఉన్నట్టే. బాధపడకే, ఎట్లయితే గట్లయితే ఏం చెప్తాం మరి. నువ్వు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం అత్తమ్మ, నువ్వు ఫస్ట్ ఏడకు అంతే. జ్వరం తక్కువైందా నీకు? నాకు తక్కువనైంది. బాగా జ్వరం వచ్చిందని చెప్పిండు అరవింద్. అవునత్తమ్మ, అందుకే ఆ రోజు రాలేకపోయినా. చూపించుకున్నావు మరి హాస్పిటల్లో? చూపించుకున్నా. సరే అత్తమ్మ, పడుకో. ఊరికే పండుకోవడం అవుతుంది, పక్క పక్కలు అన్ని గుంజుకొస్తాయి. పండుకోండి పండుకోండి. కొంచెం కూర్చోబెట్టరాదా? ఎంతసేపు కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని అత్తమ్మ ఎక్కువసేపు మాట్లాడని. అత్తమ్మ సరే, మేము బయట కూర్చుంటాం. తిన్నవారా నువ్వు? తిన్నాము. అన్నట్టు వేయండు అన్న ఇప్పుడే ఇంటికి నుంచి వచ్చిండు. డాక్టర్ బిల్లు గురించి మాట్లాడుతాడు. బిల్లా ఎంత అయిందిరా బిల్లు? ఏమోతి అమ్మ, ఎంత అయింది ఇక. ఏ నుంచి వెళ్ళిస్తారు బిడ్డ పైసలన్నీ? ఒక్క ముచ్చట చెప్తలేరా నాకు? అయింది. ఎంత? 1,00,000 రూపాయలు నాకు అయినాయి, 2 లక్షలు అయినాయి. అవి నీకు ఎందుకమ్మా, అయింది కడతాను కదా. ఏందిరా, నాకు ఏ ముచ్చట చెప్పకపోతే ఎట్లరా? నేను మనసులో పెట్టుకొని నేను ఎంత బాధపడతానో మీకు ఏం ఎరక. నాకు చెప్తే ఏమవుతుంది బిడ్డ? వదిలే అమ్మా, దాని గురించి ఎందుకు. బాబు ఎట్లున్నాడు? బాబుని ఇంటికి తీసుకుపోయారు. వదిన ఉన్న అమ్మమ్మ అలానే ఉన్నారు బాబు దగ్గర. కొంచెం తక్కువ ఉన్నదా కాళ్ళకి? కొంచెం సెట్ అయింది. మనం ఇలా పోతాం అంటున్నాం, మరి ఏమంటారు డాక్టర్లు? ఏమో అమ్మ, వాళ్ళు ఏం చెప్తలేరు సరిగ్గా, ఏం అర్థమవుతలేదు అసలు. ఎన్ని రోజులు ఉండుర్రా ఈ దావకన్లా? వనవాసం ఎగుడైతుంది. నువ్వు పండుకో, బాధపడకు. నువ్వే పండుకొని ఆస్తగత్తాను బిడ్డ. నూరంతా ఎండుకోపోతుంది. ఓకే, నీళ్ళు ఆగిపోద్దన్నారమ్మా. అన్న దగ్గరికి పో, అన్న కూడా ఉన్నాడు ఆడ. సరే, నువ్వు పోతే నువ్వు పండుకో, మాట్లాడకు, పండుకో. మామయ్య, గోళీలు వేసుకున్నావానే? వేసుకున్నా బిడ్డ. ఉడుకు నీళ్ళు కాగబెట్టినా, తానం చేసేవుదా? ఇప్పుడు ఎందుకు కొడుక సంగీత
అబ్బో ఆయన వచ్చేదాకా ఎదురు చూసుకుంటుంటే ఆయన ఎప్పుడు రావాలి, ఆడికి ఈడికి తిరుక్కుంటూనే ఉంటాడు. దావకాల నుంచి వచ్చిన సంది ఇప్పటివరకు తానం చేయకపోతివి, అంత మందుల వాసన వస్తుంది. కనీసం ఇంకా లేచి కాలు చేతులను మొహం కడుకుందు లేవే, మెల్లగలే. మామయ్య ఇది ఇట్లా పట్టు. నానమ్మగా కూర్చోయ్యాడా, ఓ బాబమ్మ కొన్ని సల్లిల్దే, అట్నే సబ్బు కూడా ఉంది, సబ్బుదే. కొంచెం బాగానే కలుతాను. మామయ్య ఇది పని చాలు 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 చాలు. పట్టి దడవనియకే, చేతుల మీదకి వెళ్ళట్టు పడితే. ఇక నువ్వు పోయి నేను సబ్బు పెడతా. ఇక మామయ్య పెట్టుకో. తడుతుంది, మెల్లగా పోయి నానమ్మ నీళ్ళు. పోయి కొన్ని పోయి కాలు మీద పడతాయి. అత్తమ్మ వచ్చిందా? రాలేదక్క, ఇంకా 2 రోజులు టైం పడుతుంది అత్తమ్మ రావడానికి. ఇంకా మా గాచారం బిడ్డ, ఈ గాచారం చల్లగా ఎంత బండలు వస్తుండే మనుషులకి ఇట్లా కాదు బిడ్డ. ఏం చేయాలక్క, అంత మా అదృష్టం. మామయ్యకే ఇట్లా అయింది, సరే అటు ఇటు మామయ్యని చూద్దామనే వరకే కదా మా అత్తమ్మకి అట్లాయే. దావకాన్లో ఇంకా 3 రోజులు ఉన్నా కూడా డిశ్చార్జ్ చేస్తారో చేయరో. అరకిలో టమాటాలు అక్క మాకు వేసుకోసలే, అరకిలో చాలా చాలు. ఇంకా ఓదన్నాను తీసుకొచ్చినట్టున్నది కదా. తీసుకొచ్చిర్రు, నిన్ననే తీసుకొచ్చిల్లా. ఆ అక్క ఎట్లున్నదట? ఈ అక్క 4 రోజులకు తీసుకొస్తానని అన్నారు. 4 రోజులు దాకా ఉండాలన్నట్టు. ఎన్ని రోజులు అవుతుందో కానీ 4 రోజులకు వస్తుంది అక్క అని అన్నది రజని. తానం పోతాను, ముసలవ్వ వచ్చింది, రజని వచ్చింది, తానం పోతా అంటే నేను పోయిన వాళ్ళే మరి అత్తమ్మ నిన్న తీసుకొస్తారు అంటే 4 రోజులకు తీసుకొస్తాం అక్క అని అన్నది. ఇక తానం పోతాను రా బిడ్డ అంటే తానం పోతాను అని అన్నది. అన్న వాళ్ళే మంచిగా పోయిన బిడ్డ, మరి పట్టి దడవని ఇవ్వకుండ్రి, మంచిగా పోయిన బిడ్డ అని నేను అన్నా. పాపం ఎంత మంచిది కోడలు. బండ చేసుకునేటోళ్ళు వాళ్ళు. తెల్లారు లేతే అడవిలనే ఉండేది. ఆ కొడుకు ఆడ జాబ్ చేసుకుంటాడు, ఈడ కొడుకు ఈడ జాబ్ చేసుకుంటారు. మాకేంది, మేము ఇద్దరం ఈడ చేసుకొని బతుకుతామని అక్క అనుకున్నది, అన్న అనుకున్నాడు. కానీ ఇంత పాపం అవుతుందని వాళ్ళు అనుకోలేదు చెల్లె. ఏదైనా అనుకుంటావా అక్క? ఇప్పుడు జరిగేది చెప్తాం కానీ జరగబోయే చెప్తాం ఎవరమన్నా చెప్ప. అది ఎట్లా జరగనుంటే గట్టిగా జరుగుతుంది. ఇంకా ఎల్లన్నోళ్ళ పరిస్థితి అయితే ఎట్లున్నది? ఈ కోడలు మంచిది, బంగారు తల్లి, మేనగోడలు అయిపట్టుక చేస్తుంది కానీ ఇంకెవ్వరైనా చేయకపోరు. ఎల్లన్నకైతే మస్తు కాలు నొప్పి, మస్తు అవస్థ అవుతుంది కదక్క. కోడలు చూస్తలేరా? ఏ కోడలు దగ్గరికి పోతలేదట, ఏ కొడుకు పోతలేడట. ఇట్లా కాళ్ళల్లో మొక్కుతాండు, ఏళ్ళల్లో మొక్కుతాండు. చెల్లె నేను బతికే పరిస్థితి లేదు, అసలు మస్తు దారుణంగా నాకు అవస్థ అవుతుంది చెల్లె అని ఎడతాండు కదక్క. చచ్చిపోతే మంచుకుంటా అంటాడు కదా. నేను చత్తాయిగా నాకు ఇంత మందాన్ని తెచ్చి చెల్లె అంటాడు. ఈ ఎల్లన్న పరిస్థితి పంచకలేదు అని అంటే బిడ్డలు అయితేనో చేసురు. ఆ కోడళ్ళకి ఏం పని చేసడానికి? ఈ కొడుకులు చేస్తలేరు, కోడళ్ళు చేస్తలేరు. కానీ ఈ బంగారు తల్లి అయితే మా రాజుగా చేస్తుంది. అది రక్తమయ్యే పట్టుకే, అన్న బిడ్డను చేసుకునే పట్టుకే చేస్తుంది. కానీ ఇంకెవరు చేస్తారు బిడ్డ? ఎంత చక్కగా చేస్తుంది. మామకు తానం పోతుంది, బట్టలు విండేస్తుంది, కాలు తడవకుండా పోతుంది, మంచిగా చూసుకుంటాంది. రొట్టె తింటావా మామయ్య, పాలు పోసుకరా నా మామయ్య, డబల్ రొట్టె తింటావా మామయ్య, నీకేం కావాలా మామయ్య, యోగి పండ్లు తిను మామయ్య. వాళ్ళకి ఏ బిడ్డలు లేకుంటే ఏంది, కోడలు బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటాంది. ఎవరి గాచారం ఎట్లున్నదో అక్క మనకేమేరక. గాచారం చల్లగుండా సుమతవని పట్టుకొని అన్నదమ్ములు ఆడుండబట్టిరి, ఇక్కడ ముసలవ్వను బుజ్జవ్వ పట్టుకొని ఇక్కడ ఉండబట్టిరి, ఓదన్నని పట్టుకొని. ఎవరు అన్నదమ్ములు అయితే చూస్తారు చెల్లె? మన అన్నదమ్ములు మనకు చూస్తాండ్రా ఎవడన్నా? వాళ్ళు కనుక చూస్తాను కానీ ఎవడన్నా చూస్తాడా? అయ్యాలి రేపు ఎవడు చూస్తాడు? నిన్ను చూస్తానరా, నన్ను చూస్తానరా?
మరి వాళ్ళ లెక్క అందరు ఉంటారా అక్క? అందరు తలరాతలు ఒక్క తారీఖు ఉంటాయా? నువ్వేమో బాగా రంది పడతానావు కానీ ఇప్పుడు నీ పానం నువ్వు కాపాడుకోవాలి. ఏ అక్క అవుతుంది, ఏ చెల్లి అవుతుంది? ఒకరది ఒకరకు రానంటే వస్తుందా మనకు? టమాటాలు ఇక నేను చూసాన్న పోతా. అన్న ఏమైందన్న? అక్క నిన్ననే డిశ్చార్జ్ చేస్తాను కదా డాక్టర్లు. నేనే డిశ్చార్జ్ చేస్తానన్నారా, కానీ అక్క పరిస్థితి గంట కొద్ది ఉంటుంది, గడియ కొద్ది ఉంటుంది. ఎప్పుడు ఎట్లుండే తెలుస్తలేదు. సార్ ఎన్ని మందులు ఇచ్చినా దానికి వాడతలేవు. ఇప్పుడు అల్లు లెక్కన్నారు మరి? వాళ్ళు లోపల డాక్టర్లతో మాట్లాడతాను. ఏమో డాక్టర్ ఏమన్నాడు మరి? ఏమన్నాడు ఏం కథ ఏమో తెలియదురా. వాళ్ళు సార్ బదులు సార్ నీ దండ పెడితే నీ కాలు మొక్కుతాం, మా అమ్మని ఎట్లయినా పోతే ఏమని పెద్ద అయినా చిన్న అయినా సార్ కాలేదు పడితే నాకు చూడబోదేరా తమ్ముడా. అంటే ఏందన్న అక్కకి ఇప్పుడు అంత సీరియస్ ఉన్నదానే? సీరియస్ ఉన్నదని చెప్పలేను, మంచిగా ఉంటుందని చెప్పలేను. ఒక గంట మంచి ఉంటుంది, ఒక గంట చెడు ఉంటుంది. ఆమెకి ఏమైందో ఏ కదా నాకు కూడా ఏం చెప్తలేరురా. పెద్ద పిల్లగాడు సార్ కాలేదు, సారు మా అమ్మని ఎట్లయినా బతి అంటే ఒక డాక్టర్ దగ్గర పిల్లలు ఉంది, నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏడు ఒకటి చెప్తే ఒకటి కావచ్చు. నాకు వాళ్ళతో మాట్లాడేంత దమ్ము లేదురా. నా గుండె వెళ్ళిపోతాయి. నా చెల్లి ఎట్లుంటుందో చెప్పే కదా. తోడబుట్టిన తోడ మేము ముగ్గురు ఒక తల్లికి పెట్టే పిల్లలు కలిసి మెలిసి ఉండాలని కోరుకున్నా, కానీ నా చెల్లి ఏం చేస్తుందో అంత సీరియస్ ఉన్నా అక్క? వేడి వరకు బావా నీకేమన్నా అవుతుంది, అసలుకి నీ పానం మంచిగా ఉండేది. మంచిగా ఉండేది అక్కకి ఏం కాదు, ఆగు నువ్వు వేడి. మంచిగానే ఉండాలని దేవుడిని కోరుకుంటారా? దేవుడు అది మంచి నీ కాన్మొక్తా నా చెల్లెకి ఏం కావాలి, మంచిగా ఉండాలి. నువ్వు వేడువకి అక్కకి ఏం కాతీయే, నువ్వు అంతగానే వేడువకే. మంచిగానే మాట్లాడుతుంది ఒక గంట అన్న, నీ పానం మంచిగానే ఉండదంట. ఒక గంట మాట్లాడతలేదు, చూస్తలేదు. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాము ఏం కాదు. వదిన ఉన్నది, నువ్వు అక్క దగ్గర పోయి ఫస్ట్ చూసిరా పోరా, కన్నారా మాట్లాడిరా పోరా, నోరారా. అంటే ఏందన్న గంట ఏడ్చుకుంటూ చెప్తాను, నాకు భయం అవుతుందన్న, నాకు అసలుకే ధైర్యం వస్తలేదు. ఆ పుల్లగాళ్ళు బసిలాడుతా అంటే నా గుండెలు వలిగిపోతాను. అసలు ఏమైందో ఎక్కువతో నాకు అర్థమైతే లేదురా. పెద్ద పిల్లగాడైతే సార్ కాలు మొక్కుతా అంటే అమ్మో అని మార్చి చెల్లె. పిల్లగాళ్ళకి ఎంత దుఃఖం పెట్టి చెల్లెను, నీ కడుపులో పెట్టేది వాళ్ళు ఏం దుఃఖపడరే. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ, ఒక్కొక్కరు కార్ఖాన. ఏం చేయాలరా తల్లి? ఏడవకన్నా, నువ్వు గంటగానే ఏడు, నాకు భయం అవుతుందన్న. ఇప్పుడు అక్క దగ్గరికి ఎట్లా పోయి చూడాలి? నువ్వు గింతగానే ఏడుతాను. చూసిరా పోరా, మంచిగానే ఉన్నది చెల్లె, మంచిగానే ఉంటదిరా. మంచిగా మాట్లాడుతుంది కానీ అప్పుడప్పుడే అసలు పిలిచిన వలుపుతలేదు. మొన్న అక్కకి ఏం కాదే, మన ఇద్దరు తోడబుట్టింది ఒక్కదాది. అది ఉంటేనే మనం ధైర్యంగా ఉంటామే, లేకపోతే మనం ఏం బతుకులకు గుట్టిపోతే అన్న. దానికి ఏం కాదన్నా, నువ్వు గంత అసలుకే టీలో పడకన్నా, నువ్వు భయపడకన్నా. నీకు మొన్ననే చెప్పిన కదా, అక్క కూడా ధైర్యం చెప్తే ఎక్కడ పోయి అమ్ముకోవడం మనం ఖర్చు పెట్టుకొని చేస్తా అని. నువ్వు ఇంతగానో ఎందుకు టీలో పడతాను చెప్పు, నాకు అర్థం కాదు. ఏమో నా చెల్లెకి ఏమన్నా అయితే పెళ్ళినైనా పేరెంటాలైనా నా ఇంట్లో మగలను దోచుకునేదేమను, నా ఇంట్లో దీపం పెట్టేదేమను. నా చెల్లె మంచిగా ఉండాలని దేవుడిని కోరుతాను. ఏం కాదు, నువ్వు అసలు ఏడవకన్నా, ఏం కాదు, అక్కకి ఏం కాదు అన్న. నువ్వు ఏడవకే, నాకు భయం అవుతుంది అన్న. నువ్వు ఏడుతానే నాకు భయం అవుతుంది. ఎట్లయితే దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాడు. కావ్య రావకుండా పడ్డ గదిలో చూడలే కదా, పోయి చూసిరా కొన్ని. ధైర్యం చెప్పు, ఏడవ దాని ముదట మరి. ఏం గా తీర సుమత ఊరికే అన్నట్టు పడితే అదే పండుకుంటా నేను, నాతో అయితే లేదు. ఊరికే వండుకుంటే ఇట్లా రసమతి కొద్దిగా అట్టి నడిపి అన్నాడు డాక్టర్. ఎందుకు నడవరు అదరా బాంచలు? నాతోటి కాదు కదండి, కూర్చుంటే ఊరికే నొత్తదట్రా. కొద్దిగా అట్టి 4 అడుగులు ఇయ్య రాదురా. అమ్మని ఇంకోసేపు పండుకుంటా, నేను దండం పెడతా. వద్దు వద్దు గట్లా పండుకుంటే పండుకోగలరు. పండుకోవాలి. పండుకుంటావా? ఏం జాగ్రత్త తీరా పండుకో. అక్క ఎట్లేదు పానం? నాతో అయితే లేదు. ఏమనిపిస్తుంది అక్క?
అవస్థ బాగా అవుతుంది. వీళ్ళు ఎవరు ఏం చెప్తలేరు నాకు. రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే లేదు. ఏం కాదక్క, ఏదన్నా వాళ్ళు చెప్తారు, నువ్వు భయపడకక్క. నువ్వు ఇట్లా డీల్ అయితే ఎట్లా? ఏం కాదక్క, ఏడవకు. ఏంద్ర సుమతి ఏడవకు. ఊకో అక్క, ఏడవకు, ఊకో. ఏం కాదు నీకు. నా పిల్లలకి నేను కాకుండా పోతా కావచ్చు కావ్య. గవ్వే మాటలక్క, గట్లా మాట్లాడతాను నువ్వు. అక్క నీకు మొన్నటి నుంచి చెప్తాను, నువ్వు వట్టిగానే టీలో పడతాను. ఎందుకక్క వట్టిగా ధైర్యంగా ఉండవే మంచిగా చెప్తాంటే కూడా నువ్వు గిదే టీలో పడుకుంటుంటే ఎట్లే వచ్చిన చంప ఎట్లా పోతే? ఇన్ని మందులు గోళీలు ఇస్తాను, ఇంత సూదులు ఇస్తారు కానీ ఇంత కూడా తక్కువ అవుతలేదు, ఇంకెక్కువ అవుతుంది కానీ ఏం అనిపించలేదురా. అవస్థ బాగా అవుతుంది. ఇట్లా కూర్చుండంత లేదు, ఏం తినంత లేదు, ఏం లేదు. ఏమైందంటే వీళ్ళు ఏం చెప్తలేరు నాకు. కూర్చోరాదక్క, నడుము నొప్పి బాగా లేస్తుంది. నీకు తెలుసు కదా ఎట్లుంటుందో ఆ పరిస్థితి. అమ్మో ఈ అవస్థ భరించద్దు భగవంతుడా. గట్ల కొట్టుకోక తల. ఏంది అక్క చిన్న పిల్లలకి పిచ్చిదాని అనేవన్నా కొట్టుకుంటేంది? నాతో అయితలేదురా. ఏం కదక్క, ఊర్చుకోవే, కొంచెం ఊర్చుకోవే. డాక్టర్లు మంచిగా చూస్తాలేట. నేను అడిగిన కింద డాక్టర్లను ఏం కాదు నయం అయితే మీ అక్క కన్నరే. మంచిగా పాడుగానే మంచిగా రగ్గిన్ని రోజులు అవుతుంది. జైలు వేసినట్టు అనిపిస్తుంది. దీనిలో ఎవరికి కనబడరా ఏం లేదా. నేను ఎట్లున్నా మంచిదే, నన్ను ఇంటికి తీసుకోపోర్రా తమ్మి, నేను ఇల్లు చూస్తా. వాళ్ళు పంపించేది మనం ఎట్లా పోతాం అక్క ఇంటికి? నయంగా వాళ్ళు ఎట్లా పంపిస్తారు? నేను పానాలతో ఇంటికి పోతాను. గట్లా అనకక్క. ఏం కాదక్క, నువ్వు మంచిగా అర్థం ఇంటికి ఒక నువ్వు ఏడవకే. నువ్వు ఇట్లా బాధపడితే పిల్లలు ఏడుతాను, వాళ్ళు బాధపడరా అక్క. అట్టిగానే ఇట్లా మోసొస్తుంది. ఎవరికేం పాపం చేసిందా? నేను గింత గోస పెడతాడు భగవంతుడు నన్ను. ఏమో తినబెట్టినావు అక్క? తింటాను ఇడ్లీనే ఒకటి రెండు తింటాను కంటే ఒక్క మొక్కనే ఉండే వరకు ఆమెకు అవస్థ అవుతుంది, అంత చీదరలు ఎత్తుంది కావచ్చు. మరి కాదు కావ్య, డాక్టర్లు చెప్పినట్టు తినాలి, మన ఇష్టమారా. అదే మందులు ఇస్తాను. అందువల్లనే నన్ను ఇంటికి తీసుకుపోరి. ఇంటికి పోయినంత ఆ క్షణానికి నేను చచ్చిపోయినా మంచిదే కానీ నేను ఇంటికి చూస్తాను. సుమతి నా ఇల్లు నేను చూడాలి, నా ఇంటికి నేను పోవాలి, నా పిల్లలకి అందరిని ఒక దగ్గర చూసుకోవాలి. వాళ్ళు ఆగం పక్షుల తిరుగుతారు. అక్క నేను చెప్పేది మంచిగాను. మన ఊళ్ళో ఒక పిల్లానికి ఇట్లనే ఇబ్బంది అయితే, డయాలసిస్ ఇబ్బంది అయితే హాస్పిటల్లో డాక్టర్ మంచిగా నయం చేసినాక ఇంటికి పంపించారు. కొంచెం ఓర్చుకోవాలి. మనం అవస్థను ఓర్చుకుంటే మనం డాక్టర్లకు మనం సహకరిస్తే మనకు మంచిగా ట్రీట్మెంట్ చేసి నయమైనాక ఇంటికి పంపిస్తారు. ఈ మన రోగం మనకే ఉంచుకోమని ఇంటికి తోలితే ఎట్లా మనం ఇంటి మీద మంచిగా అవుతామా అని. అందులో తమ్మి నువ్వు నా మీద ఆశలు పెట్టుకోకు, నాకే ఆశ లేదు. నువ్వు పెళ్లి ఆపకు, కోడలు పెళ్లి అయ్యిరా. ఒక్కని దండం పెడితేనే నువ్వు గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకే. ఏం కాదు, డాక్టర్లు మంచిగా చూస్తారక్క. నా బిడ్డ పెళ్లి నువ్వు వచ్చినాకనే చేస్తాక్క. అందులో తమ్మి నువ్వు నా మీద ఆశ పెట్టుకోకు. నా మీద నాకే నమ్మకం లేదురా, నువ్వు ఆశ పెట్టుకోకు. నీ బతుకయ్యగా గట్లా మాట్లాడితే నేను ఎట్లా ధైర్యంగా పెళ్లి చేస్తానక్క? నీ మీద ఆశలు పెట్టుకోకు, పెళ్లి చేయకంటే నాకు ఇంక ధైర్యం వస్తుందా అని నేను నా బిడ్డ పెళ్లి ఎట్లా చేస్తాను? నువ్వు లేని నువ్వు గట్లా అనకక్క. నేను దండం పెడితే నీ కాలు మొక్కుతానక్క. పాపం కళ్ళతోటి దాన్ని పెళ్లి చూస్తున్నా చూడనవరా నేను. అక్క నువ్వు గట్లనకే. నీ ఇద్దరు కొడుకులకు నువ్వు ఎంత ముఖ్యమో మా ఇద్దరు అన్నదమ్ములకు నువ్వు అంతే ముఖ్యం అక్క. మా ఇంట్లో ఒక్క ఆడబిడ్డవు కాదే, నువ్వు లేదు మీ బతకలేమక్క. నీ కాలు మొక్కుతానే నువ్వు మంచిగా అక్క. మాకు తెలిసి డాక్టర్లు అడుగుతానవే, నీకు 6 వయసు చెప్పినా ఈ దవాఖాన కాకపోతే ఇంకో దవాఖాన పెద్ద దవాఖాన పోయినా ఎకరం నువ్వు అమ్ముకోయినా బతికిస్తాం అక్క అని చెప్పాను నేను. ఎన్ని పైసలు పెట్టుకుంటే ఏం రాబోలా, నా తలరాత గీడి వరకే, నా బతుకు గీడి వరకే రాసిండు భగవంతుడు. నేను బతకరా తామే. ఏడవక అక్క, ఏడితే ఇంకేమన్నా ఇబ్బంది అయితే ఏడవక. ఆగు. అందున ఇంటికి తీసుకోపోయి నేను ఇక్కడ ఉండే పిచ్చిదాన్ని అవుతానా? నాకు నీళ్ళు ఉండ ముందు అయితే లేదురా. ఏం రోగం రా ఇది, జైలు వేసినట్టు అయిపోయింది. నరక యాత్ర అనుభవిస్తాను నేను. ఏడవకే, నీ కాలు మొక్కుతానక్క. ఏడవకక్క. కోడల్ని తీసుకురాకపోయినవరా తమ్మి, దాన్ని చూడరన్నా చూస్తున్నాను. నేను అత్త బాపు అని ఎంబడపడ్డది మా
వద్దు బిడ్డ కొత్త ఇల్లు కదా అని ఇంటికాడనే ఉంచి ఆ ఇంటి పక్క పండుగలకు చెప్పచ్చు. సునీత చెల్లెళ్ళ కొడుకేనట కదా. ఆ సునీతక్క కొడుకే ఏం పని చేస్తాడ పిల్లగాడు ఇప్పుడు? ఆ ఇంటి పీసులో పని చేస్తాడట గోదావరి కానీ. అయితే అంతేరా, మంచిగా ఉంటే అయిపోయి. ఏం మంచో కానీ వచ్చినాకనే అంత మంచి. నేను వచ్చేదాకా నువ్వు ఇంట్లోకి వచ్చేదాకా నే మంచిగా ఇంటికాడ. ఆ అక్క కూడా చెప్పిన అక్క పరిస్థితికి ఇట్లదక్క అంటే, సరే తీ అన్న, అక్క ఇంటికి మంచిగా వచ్చినాకనే చేసుకుందాం, అక్క ఇంట్లో ఒక్కతే కదనే, అక్క లేదు మనం ఏ పని చేయొద్దు, అక్క వచ్చినాకనే చేసుకుందాం తీ అన్న అన్నది ఆమె కూడా. ఇక అదే మాట ఉంటాడు అక్క. ఇక తమ్ముడు మా అక్క లేదు నేను ఏం చెయ్యాని అంటాడు, ఒకటే పట్టు మీద ఉన్నాడు. అద్దురా తమ్మి, నా మీద ఆశ పెట్టుకోకు, నీకు దండం పెడతాను, నీకు కాళ్ళు మొక్కుతారా, దాన్ని పెళ్లి చేసి నన్ను ఇంటికి తీసుకోపోరు కావ్య. నువ్వన్నా దండం పెడతాడు, నువ్వు గట్ల మాట్లాడకక్క, నువ్వు గా మాట మాట్లాడకే, నువ్వు రాంది నువ్వు లేని నేనేం చేయనక్క, నీ కాళ్ళు మొక్కుతానే, నువ్వు వస్తాక గట్ల డీల పడకు నువ్వు. ఏమైంది? అరే ఏంది ఏంది ఏమైంది? అరే ఏంది బిడ్డ ఏంది? అరే ఇది ఏమైంది? అరే ఇది ఏమైంది? ఏమైంది చెప్పు, నాకు నిజం చెప్పు. పోయా అరవింద్ స్వాగతం, ఏమైంది? డాక్టర్ ఏమన్నాడు? ఏమో అడిగి తీసుకోమండి. హైదరాబాద్ తీసుకోపోతే డాక్టర్ చెప్పినట్టు ఏం కాదమ్మా, ఆరోగ్యం సహకరిస్తలేదు మీ అమ్మాయి, అక్కడ తీసుకోపోతుందంట. ఎందుకు భయపడతాను?